లెంట్ ఎలా పాటించాలి, అసలు దాని చరిత్ర ఏంటి? లెంట్ అనే పదం పాత ఇంగ్లీష్ పదమైన లెంగ్టన్ నుంచి వచ్చింది. వసంతకాలం అని దీని అర్థం. మోషే ప్రవక్త 2 సార్లు చేసిన 40 రోజుల ఉపవాసం, ఏలియా గారు హోరేబు పర్వతానికి ప్రయాణిస్తున్నప్పుడు చేసిన 40 రోజుల ఉపవాసం, యేసయ్య అరణ్యంలో చేసిన 40 రోజుల ఉపవాస కాలాన్ని బట్టి లెంట్ సీజన్ గా ఆదిమ క్రైస్తవులు 4th సెంచరీలో మొదలు పెట్టారు. ఈ లెంట్ సీజన్ బుధవారంతో స్టార్ట్ అయ్యి ఈస్టర్ ముందు రోజుతో ముగుస్తుంది. పాత నిబంధనలో అయితే సామాన్యుల నుంచి రాజుల వరకు గోనెపట్టి కట్టుకుని తల మీద బూడిద చల్లుకుని బూడిదలో కూర్చునేవారు. గోనెపట్టి విచారానికి, తగ్గింపుకి గుర్తు, బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. ఇకపోతే ఉపవాసాలు 3 రకాలు. మొదటిది కఠిన ఉపవాసం, రెండవది అర్ధోపవాసం, మూడోది సుఖ ఉపవాసం. కఠిన ఉపవాసం అంటే 24 గంటలు ఏమీ తినకుండా తాగకుండా దేవుని సన్నిధిలో రాత్రింబగలు ప్రార్థన చేయడం. అర్ధోపవాసం అంటే 12 గంటలు ఏమీ తినకుండా తాగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. తర్వాతది సుఖోపవాసం. సుఖోపవాసాల్లో 2 రకాలున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి తర్వాత తినడం. రాత్రి చేసే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఈ కొన్ని శుద్ధులు పాటించాలి. ప్రతిరోజు తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి ప్రార్థనలో ఏకీభవించాలి. సామాన్యమైన ఆహారం తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి బ్రతకాలి. ఉపవాస ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే శక్తివంతమైనది. ఎంతటి మొండి సమస్యలైనా ఉపవాస ప్రార్థనతో జయించవచ్చు. చివరిగా ఉపవాస ప్రార్థన అంటే కడుపుని ఖాళీగా ఉంచడం కాదు, మనలోన్న పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దైవశక్తిని పొందుకోవడం.